బోర్డే గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా రెండో టెస్టులో పేలవమైన బ్యాటింగ్తో ఓటమి దిశగా పయనిస్తోంది. అడిలైడ్ వేదికగా ఈ పింక్ బాల్ మ్యాచ్లో వరుసగా రెండో రోజు ఆస్ట్రేలియాలోనే ఆధిపత్యం చెలాయించింది. తొలి ఇన్నింగ్స్లో ఓవర్ నైట్ స్కోర్ వికెట్ నష్టానికి 86 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన కంగారులు 337 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ట్రావిస్ హెడ్ 140 రన్స్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ 4 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 157 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే తడబడుతోంది. యశస్వి జైస్వాల్ 24, శుభ్మన్ గిల్ 28 పరుగులు చేయగా కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 128-5తో స్కోర్తో పీకల్లోతు కష్టాల్లో ఉంది. 28 పరుగులతో రిషబ్ పంత్, 15 పరుగులతో నితీష్ రెడ్డిని క్రీజ్లో ఉన్నారు. భారత్ 29 ఇంకా పరుగుల వెనుకంజలోనే ఉంది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్, ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించాలంటే అద్భుతమే జరగాలి. పంత్, నితీష్ పైనే భారత్ ఆశలు పెట్టుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా 180కే కుప్పకూలిన సంగతి తెలిసిందే.